నాకు దేవుడు అంటే అసలు తెలియదండి. అసలు మేము అన్యులు, మాకు తెలియదు. అయితే రాజు పాస్టర్ గారు మాకు క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు. దేవుని నామని బట్టి మాకు క్రిస్టియన్ మ్యారేజ్ చేశారు. నాకు తెలియక నేను వద్దు, నేను మ్యారేజ్ చేసుకొని క్రిస్టియన్ మ్యారేజ్ నాకు వద్దు, నేను చేసుకోను అన్నానండి. నేను ఎంతో వేధించాను, మా నాన్న కూడా నేను ఎంతో వేధించాను. నేను చేసుకొని అసలు నేను పెళ్ళికే వెళ్ళనని నేను చాలా బాధ పెట్టాను. నీ ఇష్టం, నీకు ఎవరిష్టం అయితే వాళ్ళని చేసేసుకొని మా నాన్నకు మాట అనేసారు. సరే నాన్న, నీ ఇష్టమే, నా ఇష్టం, నువ్వన్న మాట మీదే నేను నడుస్తానని నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నానండి. తర్వాత అందరూ బాగుందమ్మా, క్రిస్టియన్ మ్యారేజ్ బాగుంది, హిందూస్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ బాగుందమ్మా అని అందరూ అన్నారండి. కానీ దేవుడు క్రిస్టియన్ మ్యారేజ్ ఇంత గొప్పగా ఉండిద్దా, ఇంత బాగా చేస్తారా అని ఎప్పుడు ఎవరు చూడలా. మా చుట్టాలైతే ఎవరికి తెలియదు, అన్యులు, అసలు వారికి ఏమీ తెలియదు. కానీ చూసినాక చాలామంది ఆశ్చర్యపోయారు, క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా ఉండిద్దా, అసలు మేము ఊహించలేదు అని చాలామంది ఆశ్చర్యపోయారండి. దేవుని పట్ల ఎప్పటి నుంచో మేము 4 సంవత్సరాలు మేము మ్యారేజ్ అయ్యి, కానీ ఎప్పుడు చర్చికి వెళ్తానే ఉన్నామండి. అయినా ఇంకా తర్వాత రాజు పాస్టర్ గారు బాప్తిసం తీసుకోండి అమ్మా అంటే మేము చాలా నిర్లక్ష్యం చేసామండి. తీసుకుంటాంలే అన్న, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మారాలి అనేవాళ్ళమి, అట్లా టైం వేస్ట్ చేసామండి. కానీ దేవుడు మమ్మల్ని దర్శించి నూతన జీవితాన్ని మాకు ఇచ్చాడండి. ఈరోజు మేము గోకవరంలో రక్షణ పొందామండి. కానీ దేవుడు నన్ను గణపరిచేవారు, నేను గణపరుస్తాను అంటున్నాడు. నాకు ఒకటే ఆలోచన, యేసయ్య ఇక నుంచి నీ సేవలో నేను అడుగు పెడుతున్నా, కానీ ఎంతోమంది రక్షణ కోసం పోరాడతానయ్యా అని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ రోజు నుంచి కూడా దేవుని సేవలో నేను కొనసాగుతానండి, దేవుని బిడ్డగా ఉంటాను. నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టేసి నూతన జీవితాన్ని నేను అంగీకరిస్తానని ఈరోజు మీ అందరి ముందు ఈ సాక్ష్యాన్ని పంచుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. నేను ఒక సిచ్యువేషన్ చూశానండి. ఏంటంటే భూమిలో నుంచి పొగ వస్తుంది. అయితే అది మంచుకులాగా వస్తుంది, పొగ రూపంలో వస్తుందండి. సముద్రంలో అలలు ఎలా వెళ్తాయో అలా నిప్పులు ప్రవహిస్తున్నాయండి. అందులో పాపం చేసిన వాళ్ళు, పాపపు జీవితాలు, పాపంతో ఉన్నవారు అందరూ ఆ అగ్నిలో ప్రవహిస్తున్నారండి. నేను ఆ సిచ్యువేషన్ చూసినాక, అయ్యా ఈ రోజు నుంచి ఏ బిడ్డ కూడా అలా పాపపు జీవితాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా విడిచిపెట్టేసి అలా నరకంలో ఆ బిడ్డలు ప్రవహించకూడదు. ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ పొంది నీ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. అయ్యా నేను ఈ రోజు నుంచి అసలు ఆ నరకంలో ఉండటానికి వీల్లేదు, నా బిడ్డలు ఉండటానికి ఈ లోకంలో ఎవరు కూడా ఉండకూడదు అయ్యా, నరకంలో అంత ఘోరంగా ఉందండి. నేను చూశాను, అప్పుడు అనిపించింది ఒక తలంపు, అయ్యా ఇలాంటి పాపపు జీవితం వద్దు ప్రభువా, ఇంకా నుంచి అయినా నాకు వెంటనే అనిపించింది. నేనే చెప్దామనుకున్నా. నాకు అందరూ రక్షణ తీసుకో అనేవారు, కానీ నేను నిర్లక్ష్యం చేశానండి. కానీ ఇంకా తీసుకుంటే ఎప్పుడు మారలేమండి. దేవుని నమ్ముకున్నాకే మనం మారగలం. అయితే నేను చాలా నిర్లక్ష్యం చేసినాక నేనే రాజానికి చెప్పేద్దాం, అన్నయ్య మా బాప్తిసం అది చూసినాక నాకు భయం వేసి, అన్న ఇంకా మేము రక్షణ తీసేసుకుంటే ఇంకా ఆలోచించేమని ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసేసాం, ఇంకా నేను రక్షణ పొందడానికి సిద్ధమేనన్నా. నేను కన్నీటితో రాజానికి అనేలోపు పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, ఇట్లా బాప్తిసాల కార్యక్రమాలు. దేవుడు నా ఆశ నెరవేర్చాడండి. నేను అనుకున్నప్పుడు జరగల, నేను గట్టిగా అనుకున్నానండి. అప్పుడు దేవుడు నా కార్యాన్ని చూపించాడు. నేను నా జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామని. అలాగే ఒక రిక్వెస్ట్ అండి, విజయవాడలో కూడా గొప్ప నూతన మందిరాన్ని దేవుడు ఈ సంవత్సరాలు ఇవ్వబోతున్నాడండి. నాకు ఇక్కడ అంతా చూసి నాకు ఈ సిచ్యువేషను, అయ్యో విజయవాడలో ఇంత ఘనంగా జరిగితే బాగుండేది అనిపించింది. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ వ్యాజ్యమాడుతున్నాడు, విజయవాడలో గొప్ప కార్యాన్ని కూడా చూడాలని మేము అనిపించింది. నాకు ఇక్కడ పరలోక ఆనందాన్ని చూస్తున్నామండి. మనం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు. ఒకసారి చెప్పండి.